ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అసలు ఒక పట్టాన ఆయన ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి స్థాయి, ఆయనకి పలు శాఖలు ఉన్నాయి, సుమారు 5 శాఖలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదో తపన పవన్ కళ్యాణ్లో కనిపిస్తున్నది. గత రాజకీయాలు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాలు గతంలో ఎవరో చేయలేరు, ఇప్పుడు ఎవరో చేయట్లేదు, ఫ్యూచర్లో కూడా ఎవరో చేయరేమో అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏ శాఖలో ఉన్న మంత్రి మీరు ఎప్పుడైనా గమనించండి, ఓకే ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడితే మాట్లాడుంటారేమో కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కానీ, లేకపోతే ఒక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వారు వేరే మంత్రిత్వ శాఖపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కానీ, వాళ్ళని తప్పుల్ని ఎత్తి చూపించడం కానీ ఎవరు కూడా సాహసించరు. మనకెందుకులే మనం చక్క పెట్టుకుంటే సరిపోతులేని. కానీ ఆయన అలాంటి కాదేమో, అలా కాదేమో ఏంటి కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలు. తప్పు జరిగింది అంటే డైరెక్ట్గా ఎండగడుతున్నాడు, ఆయన కడిగి పడేస్తున్నాడు, డైరెక్ట్గా హిట్ చేస్తున్నాడు. పోలీస్ అని చూడట్లేదు, రెవెన్యూ అని చూడట్లేదు, ఐఏఎస్ అని చూడట్లేదు, లేకపోతే ఇంకొకరని చూడట్లేదు, ఐపీఎస్లని ఎవరిని కూడా ఆయన వేరే రకంగా కాదు, గౌరవం ఇచ్చే దగ్గర గౌరవం ఇస్తున్నారు. తప్పు జరిగిందంటే ఆ రకంగానే చీల్చి చెండాడుతున్నాడు. ఆయన పోటీ చేసిన ప్రాంతాలు 2 ప్రాంతాలు, ఒకటి గాజువాక, 2 భీమవరం, 2 చోట ఆయన ఓడిపోయాడు. చాలా కష్టకాలమైన పరిస్థితి అప్పుడు. సో వీరెండింటి మీద కూడా ఆయనకి అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. ఓడిపోయివ్వండి, గెలనివ్వండి, ఒక్కొక్క నియోజకవర్గాల మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన మొదటిసారిగా పోటీ చేశారన్నమాట. ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఆ రెండింటిని ఎప్పటికీ ఆయన మర్చిపోలేడు, ఓడిపోయినప్పటికీ కూడా. ఇప్పుడు జనసేన అక్కడ గెలిపించుకున్నారు భీమవరంలోని. మరి భీమవరంలో పరిస్థితి ఏంటి? ఒక డిఎస్పీ మీద వచ్చిన ఆరోపణలు, అది ఎవరికి చెప్పాలో వాళ్ళకే వెళ్ళి చెప్పారు. ఇంకా ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. డైరెక్ట్గా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో వ్యక్తి అక్కడ ఎస్పీకి, డీజీపీకి ఆయన కంప్లైంట్ పంపించారండి. ఇదిగో మీ డిఎస్పీ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయ్యా, దీన్ని నిగ్గు తేల్చండి. అంతేగాని యు ఆర్ సస్పెండ్, నిన్ను పీకి పక్కన పడేస్తున్నావు, నువ్వు అక్కడ ఉండడానికి అర్హడవు కాదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, లేకపోతే లోపాయికారికరంగా పైకి చెప్పకుండా కాదు, బహిరంగంగా పైన చెప్పి ఈయన మీద ఈ ఆరోపణలు వస్తున్నది, ఎంక్వైరీ చేయండి, అది నిజమని తేలితే పక్కన పెట్టండి అని చెప్పే ధైర్యం, దమ్ము ఉన్న రాజకీయ నాయకుడు ఈరోజు అధికారంలో ఉండి, అధికారంలో ఉన్న వాళ్ళు కొన్ని అంశాలు పైకి చెప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగానే చెప్తున్నారు, నేను బాగా చేస్తున్నాను నేను అనుకుంటున్నాను, మీరు బాగా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకోవాలి కదయ్యా అని చెప్పి ఆయన ఒక పక్క నుంచి అంటున్నారు. లోకేష్ గారు ఆ రకంగానే మాట్లాడుతున్నాడు. ఆయన అంటే ఎంత ఓపెన్గా ఉంటున్నదంటే వీళ్ళు మాటలు కానీ వీళ్ళు బిహేవియర్లు కానీ కళ్ళ ముందు క్రిస్టల్ క్లియర్గా పిక్చర్ చూపిస్తున్నారు. హోంశాఖ వంగలపూడి అనిత వాళ్ళ శాఖ అయినప్పటికీ కూడా, లేకపోతే ఇంకొక శాఖ ఏ శాఖ అయినప్పటికీ కూడా శాఖ ముఖ్యం కాదు, మనది కాదు అనుకోవడానికి లేదు. ప్రజలకి మనం కొన్ని హామీలు ఇచ్చాం, కొన్ని భరోసాలు ఇచ్చాం, అది నెరవేరాల్సిన అవసరం ఉంది. అది కాకుండా నేను అందులో దూరను ఇందులో దూరను అనే పరిస్థితి మిగతా వాళ్ళ దగ్గర ఉంటే ఉంటుంది, కానీ నా దగ్గర అయితే ఉండదు అని చెప్పి పవన్ కళ్యాణ్ కొండ బద్దలు కొట్టేశాడు ఈరోజు. ఇంకా దాని పర్యవసానం అదే, అతను ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి, డిఎస్పీ నుంచి. సో భీమవరం డిఎస్పీ జయసూరిపై బదిలీ వేటు, బదిలీ చేసిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భీమవరం డిఎస్పీపై ఆ జైన్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్యాకార్డ్ శిబిరాలు పరోక్షంగా ఆయన సహకరిస్తున్నారని, ఇక నిర్వాహకుల నుంచి మామూలు తీసుకుంటున్నారని, ఇప్పుడు వస్తే ఇలాంటివి వస్తాయి కదా. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం గతంలో చాలా సీరియస్ అయ్యాడు, అది మనమంతా కూడా చూసిందే. ఇక స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఆయనే ఫోన్లో మాట్లాడి, నేను ముందుగా చెప్పినట్లుగా ఆయనే మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి, ఆ ఫిర్యాదుపై మీరు స్పందించండి అని ఎస్పీ దృష్టికి డిప్యూటీ సీఎం తీసుకెళ్లాడంటే అసాంఘిక వ్యవహారాలను డిఎస్పీ అండగా ఉండడాన్ని ఆయన ఉగ్రరూపం చూపించాడు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదోర్చకూడదు, డిఎస్పీ వ్యవహారంపై నివేదిక పంపించాలని ఆయన కోరాడు. ఇక పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేసిన డీజీపీ ఈయన చెప్తే ఏం చేస్తారు, రాజులు తెలుసుకుంటే పెద్దగా ఉంటుంది. ఇంకా తాజాగా ఆ డిఎస్పీని అక్కడి నుంచి వేటు వేస్తూ జయసూరిపై బదిలీకి పంపించారు. ఇది సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్లో భీమవరం ప్రాంతం ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కోడి పందాలు అవనియండి, పేకాట్లు అవనియండి, ఇంకోటి. ఇప్పుడు ఏంటంటే రఘువీర్ విష్ణు నియమించారు దాన్ని. అతను కొద్దిగా సీనియర్ ఆఫీసర్ అట, పవర్ఫుల్ ఆఫీసరు. డిఎస్పీ జయసూరిపై
ఆయన ఫిర్యాదు ఇవ్వడం, ఆయన బదిలీ వేయడం, ఇప్పుడు ఈయన్ని నియమించారు. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైనా తప్పులు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, సరే ఆయన తప్పు చేయకపోతే జయసూర్య, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన లేదు అలాంటి వాడు కాదు, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన మళ్ళీ సర్దుకుంటూ ఓకే ఆయనకు వచ్చి ఉంటుంది చేసి, ఎందుకంటే ఇప్పుడు కూటమిలో విభేదాలు పట్టుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే రఘురామకృష్ణరాజుకి చాలా అభిమానం. సరే జయసూర్య మీద పరిచయం ఉండొచ్చు, ఆయన మీద మంచి రికార్డ్స్ ఉండొచ్చు ఆయనకి, కానీ అది ఎప్పటి నుంచి ఏం జరుగుతుందో తెలియదు కదా, ప్రతిదీ అందరూ చూసుకునే పరిస్థితి ఉండదు కదా. దీంతో ఏంటంటే ఆయన కూడా కొద్దిగా ఈ విషయంలో సైలెంట్ అయ్యారని. భీమవరంలో డీఎస్పీ జయసూర్యపై అనేక ఆరోపణలు, ప్యాకెట్ శిబిరాలు పరోక్షంగా సహకరిస్తున్నారని, నిర్వాహకుల నుంచి మామూలు వసూలు చేసుకుంటున్నారని, కూటమి నేతల పేరు కూడా వాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు. ఆస్తి తగాదాలు, ప్రైవేట్ సెటిల్మెంట్లో డీఎస్పీ తలదూరుస్తున్నారని ఆరోపణలు. సీరియస్ అయిన డిప్యూటీ సీఎం స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో తానే మాట్లాడి యాక్షన్ తీసుకోమని ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. ఇక డీఎస్పీపై ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని, అసాంఘిక వ్యవహారాలు డీఎస్పీ అండగా ఉండడంపై ఆయన ఆగ్రహం. పోలీసులు సివిల్ తగాదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే భీమవరం అన్నది ఆయన ఓడినా గెలిచినా ఇప్పుడు జనసేనని గెలిపించుకున్నారు. ఆ ప్రాంతం మీద ఆయనకి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళు ఉండేవారు కాబట్టి చిన్నప్పుడు భీమవరానికి, పాలకొల్లుకి, వీటిలన్నిటికీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మెగా కుటుంబానికి. సో ఆ అభిమానం కూడా ఉంటుంది. అభిమానం అనేది పక్కన పెడితే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని, పోలీసులే తప్పులు చేస్తే సామాన్య వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? సరే ఇప్పుడు ఆయన్ని బదిలీ చేశారు కాబట్టి వివాదాలను చేశారా, లేకపోతే నిజంగా ఆయన తప్పులు చేశారని ఎంక్వైరీలో తేలిందా, నిప్పులేందే పొగొస్తుందా? పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ఇది పరిస్థితి. శాఖలతో సంబంధం లేదు, వ్యక్తులతోనే సంబంధం ఆయనకి. ఆ వ్యక్తులు ఆనెస్ట్గా ఉండాలి. తప్పుడు దారిలో పడితే ఆయన అస్సలు క్షమించడు. దానికి నిదర్శనమే ఈరోజు ఎస్పీ తీసుకున్న నిర్ణయం, డిఎస్పీ బదిలీ. సో మరి దీన్ని ఏ రకంగా చూడాలి? రాజకీయ పరంగా చూస్తారా, వేరే రకంగా చూస్తారా? లేకపోతే ఒక డిఎస్పీ మీద అంత కక్ష సాధింపు చేసి పగబట్టి చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏదైనా ప్రజలకు మనం చేస్తున్నప్పుడు, ఒక తప్పుల గురించి వస్తున్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఫస్ట్ సూత్రం అండి. ఇది పొరపాట్లు జరుగుతున్నదని చెప్పి ఒక మినిస్టర్ స్థాయికి, ఎమ్మెల్యేల స్థాయికి ఒక కంప్లైంట్ అయినప్పుడు మీరు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకునే అవసరం లేదు. నిజమో కాదో ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా, చంద్రబాబు నాయుడు గారి అసహనానికి కారణం ఏంటి? మంత్రులు ఆ రకంగా పనులు చేయట్లేదు. పవన్ కళ్యాణ్ చూడండి, ఆయనకి ఏం అనుభవం ఉంది, ఈ రోజు చూడండి పోయిస్తున్నాడు అతను అని చెప్తున్నాడు. ఆయన ఇండైరెక్ట్గా పోయిస్తున్నాడు అతను, వణుకుతున్నారు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఏం చేస్తాడో అని. రెడ్ శాండిల్ స్మగ్లర్ల దగ్గర నుంచి, వేరే రాష్ట్రాల దగ్గర నుంచి, వేరే అంశాల దగ్గర నుంచి, గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి, ఒకటి కాదు రెండు కాదు. సో ఆ రకంగా దూసుకుపోవాలి అంటున్నారు. అలా దూసుకుపోకపోతే మీరు ఇంట్లో కూర్చోండి, అంతేగాని ప్రభుత్వాన్ని కూలగొట్టే పనులు మాత్రం మీరు చేయకండి. మీకు చేతనైతే చెయ్యండి, లేకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మేమేమి చేయము, నేర్చుకోవడానికి ప్రయత్నించడం అంటే బయటకు పోండి, మాకేం అవసరం లేదు. ఎవరిని, ప్రభుత్వం ముఖ్యం, పాలన ముఖ్యం. ఇప్పటికొచ్చి రాజధాని ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఉద్యోగ కల్పన అనేది వేరే అవసరం. సో ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాల మీద దృష్టి పెట్టడం, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మీద ఆయన కొరడా జులిపించే పనిలో పడ్డారేమో అని అనిపిస్తున్నది. గతంలో కూడా డైరెక్ట్గానే ఆయన హిట్ చేశారు. పోలీసులు ఎలా చేస్తారా, పోలీసులు ఎలా ఉంటారా అని. అంటే తప్పు చేసిన వాళ్ళకి, మంచి వాళ్ళకి ఈ కూటమిలో ఏ ప్రాబ్లం లేదంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. తేడా చేద్దాం అనుకున్నా, తప్పుడు దారులు వెళ్దాం అనుకున్నా, లేకపోతే ఎవరో అండ చూసుకుని మనకేంట్లే అని అనుకున్న వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్నది జయసూర్య ఇన్సిడెంట్ చూస్తే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో అవినీతి అధికారులు ఎవరైనా ఉంటే కాస్త ఆయన ఉన్నంత వరకు సేఫ్గా ఉండండి అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యం. ఇదిరా పవన్ అంటే అని చెప్పి ఫుల్ ట్రోల్స్. తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం తప్పదు. దానికి ఇంకా వేరే రకంగా కాస్త చూద్దాంలే, కాస్త మనోళ్లే, మన కొడపోళ్లే, మన శాఖ కాదులే, ఇవేవి కూడా ఆయన దగ్గర ఉండవు. ముక్కుసూటిగా పోయే తత్వం. తేడా వస్తే పక్కకు పెట్టేస్తాడు. ప్రభుత్వంలో ఉండి